లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా లోకేష్ గారి నాయకత్వం. మన లోకేష్ బాబు గారి జన్మదిన వేడుకల్లో ఈరోజు మనం అందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. ఆయనకి వెంకటేశ్వర స్వామి నిండు 100 ఏళ్ళు ఆవశించి మంచి ఇంకా కూడా యాక్టివ్గా బాగా ఈ రాష్ట్రానికి సేవ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. అయినా కూడా ఇతర దేశాలకు వెళ్ళి అందరితో కూడా ముఖాముఖిగా పరిశ్రమలతో మాట్లాడి పరిశ్రమలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని ముందు నడిపించే విధంగా ఈరోజు మన నాయకుడు నారా లోకేష్ బాబు ప్రతి దానిలో పాల్గొంటూ ఉన్నారు. నిన్న కూడా బయట దేశంలో పరిశ్రమలతో దావోస్లో పరిశ్రమ వాళ్ళతో అందరితో కూడా మీటింగ్ పెట్టి మీరు మా రాష్ట్రానికి రండి, మీకు అన్ని రకాలుగా మేము కూడా తోడు నీడగా ఉంటాం, మీకు ల్యాండ్స్ కానీ ఇచ్చేదానిలో కానీ అన్నింటిలో కూడా మా ప్రభుత్వం ముందు ఉంటుందని చెప్పేసి పరిశ్రమ తెచ్చేదానికి ఆయన సాయ శక్తిలో పోరాడుతూ ఉన్నాడు. గతంలో చూశారు 5 సంవత్సరాలు ఎలాంటి ఈ రాష్ట్రానికి మరి పనిచేయడంలో కానీ ఏమీ లేకుండా 5 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది. అదే 5 సంవత్సరాలు తెలుగుదేశం ఉంటే ఇప్పటికే పరిశ్రమలు వచ్చి మనకి ఇంకా బ్రహ్మాండంగా ఉండేది. అయితే 5 సంవత్సరాలు మనం ఇప్పుడు వెనక్కి 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. అందుకనే ఇప్పుడే మన ప్రభుత్వం వచ్చింది. అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా యువకుడు ఉత్సాహవంతుడు నారా లోకేష్ బాబు కూడా ఇతర దేశాలకు వెళ్ళి పరిశ్రమలతో మాట్లాడి వాళ్ళు తొందరగా తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ప్రజల్ని అన్ని రకాలుగా ఆదుకునే విధంగా, ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం గతంలో కూడా సంక్షేమాలన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు కూడా అన్ని ఇవ్వాలని అనేది కాన్సెప్ట్ మన చంద్రబాబు నాయుడులో ఉంది, లోకేష్ ప్రభుత్వం ఉంది. అందుకని ఈ రాష్ట్రాన్ని ఒకవైపు నడిపించే విధంగా, అదే రాష్ట్రంలో ప్రజలను కూడా మరి అందరూ కూడా ఉత్సాహంగా ఉండే విధంగా, వాళ్ళందరూ కూడా పేదరికం లేని రాష్ట్రంగా చేయాలన్నదే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన కానీ, లోకేష్ బాబు ఆలోచన కానీ, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన కానీ, అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా ముందు తీసుకుని వెళ్లే విధంగా, ప్రజలకు సేవ చేసే విధంగా అన్ని రకాలుగా తోడ్పడుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. చేత